అది ఢిల్లీలోని పాలెం ఎయిర్పోర్ట్. అప్పటి వరకు సాధారణ ప్రయాణికులతో రద్దీగా ఉంది. కానీ నిమిషాల్లోనే మొత్తం మారిపోయింది. మొదట భారత దళాల్లోనే పవర్ఫుల్ టీమ్గా గుర్తింపు ఉన్న స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ కమాండోస్ యాక్షన్లోకి దిగిపోయారు. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మార్క్స్ మ్యాన్ను సిద్ధం చేశారు. ఆ తర్వాత పాలెం ఎయిర్పోర్టులో పిన్ డ్రాప్ సైలెన్స్ నెలకొంది. కాసేపటికే ఆ ఎయిర్పోర్టులో స్పెషల్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఆ విమానంలో వచ్చింది అమెరికా ప్రెసిడెంట్ కాదు, నరరూప రాక్షసుడు తహ్వూర్ హుస్సేన్ రాణా. పాలెం ఎయిర్పోర్ట్లో చేసిన ఏర్పాట్లు కూడా ఈ కరుడుగట్టిన టెర్రరిస్ట్ కోసమే. అవును, ఎట్టకేలకు అమెరికా నుంచి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని భారత్కు రప్పించారు. భారత్ సాధించిన అతి పెద్ద విజయంగానూ చెబుతున్నారు. మరి అదే అమెరికాలో ఉన్న డేవిడ్ హెడ్లీ మాటేంటి? ఆ నరరూప రాక్షసుడిని ఎప్పుడు తీసుకొస్తారు? అన్నింటికీ మించి రాణా విషయంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఈ ప్రశ్నలకే ఇప్పుడు సమాధానాలు తెలియాలి. భారత్కు చేరుకున్న ముంబై ఉగ్రదాడి మాస్టర్ మైండ్ రాణా. భారీ భద్రత మధ్య ఎన్ఐఏ కార్యాలయానికి రాణా తరలింపు. తహ్వూర్ రాణా రిటర్న్ సరే, మరి డేవిడ్ హెడ్లీ సంగతి ఏంటి? నవంబర్ 26 ముంబై దాడుల మాస్టర్ మైండ్ తహ్వూర్ రాణాను భారత్కు రప్పించడంపై మీడియా అడిగిన ప్రశ్నకు పాకిస్తాన్ రియాక్షన్ ఇది. రాణాకు కెనడా పౌరసత్వం ఉందని, 2 దశాబ్దాలుగా తన పాకిస్తాన్ పౌరసత్వాన్ని పునరుద్ధరించుకోలేదని చెప్పాడు. కాబట్టి అతడి విషయంలో స్పందించడానికి ఏదీ లేదు అనేది పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి మాట. తహ్వూర్ రాణాను భారత్కు తీసుకురావడం ఎంత కీలకమో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. ముంబై ఉగ్రదాడుల వెనుక పాకిస్తాన్ ఉందన్న నిజం ప్రపంచానికి తెలియాలంటే అది రాణా నుంచి రాబట్టే నిజాలతోనే సాధ్యమవుతుంది. ఇప్పటికీ తహ్వూర్ రాణా తమ పౌరుడు కాదు, కెనడియన్ అని పాకిస్తాన్ తప్పించుకున్నా రాణా ఇచ్చే సమాచారం తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేదు. సింపుల్ గా చెప్పాలంటే తహ్వూర్ రాణా భారత్కు రావడంతోనే ఉగ్రదేశానికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అంతెందుకు, రాణా కోసం భారత్ చేసిన ఏర్పాట్లే పాక్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించింది. రాణా ఫ్లైట్ అమెరికా నుంచి టేకాఫ్ అయిన దగ్గర నుంచి పాకిస్తాన్ కళ్లన్నీ ఈ ఎపిసోడ్ పైనే ఉన్నాయి. ఏమాత్రం తేడా వచ్చినా పరిణామాలు ఊహించని విధంగా ఉంటాయని ఇండియాకు కూడా తెలుసు. అందుకే రాణా కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విమానం పాలెం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన దగ్గర నుంచి రాణా ఎన్ఐఏ ఆఫీస్కు రీచ్ అయ్యే వరకు ప్రతి క్షణం అప్రమత్తంగా వ్యవహరించారు. ఇందుకోసం ఎయిర్పోర్ట్లో స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ కమాండోలను మోహరించారు. రాణాను తరలించే కాన్వాయ్లో మార్క్స్ మ్యాన్ గా పిలిచే పవర్ఫుల్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ని ఉపయోగించారు. ఈ వాహనం ఏ రకమైన దాడినైనా తట్టుకోగల అత్యంత సురక్షితమైన సాయుధ కారు. ఈ వాహనాన్ని సాధారణంగా తీవ్రవాదులు, గ్యాంగ్స్టర్లు వంటి అత్యంత ప్రమాదం ఉన్న వ్యక్తులను కోర్టులు, ఏజెన్సీ కార్యాలయాలకు తరలించేందుకు భద్రతా సంస్థలు ఉపయోగిస్తాయి. ఈ రేంజ్లో సెక్యూరిటీ ఏర్పాట్లు ఊరికే చేయలేదు. రాణాని తప్పించేందుకు పాకిస్తాన్ ఉగ్ర సంస్థలు ప్రయత్నించే అవకాశాలు ఉంటాయి కాబట్టే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక మిగిలిందల్లా రాణా నుంచి పాకిస్తాన్ ఉగ్ర కుట్రల్ని రాబట్టడం ఒక్కటే. సింపుల్ గా చెప్పాలంటే రాణా ఎయిర్పోర్టులో దిగిన దగ్గర నుంచి ఎన్ఐఏ ఆఫీసుకు తరలించే వరకు హాలీవుడ్ రేంజ్ ఆపరేషన్ నడిచింది. మరోవైపు ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నరేంద్ర మాన్ నియమితులయ్యారు. ముంబై దాడి వెనుక పాకిస్తాన్ లీడర్ల పాత్రను ఎక్స్పోజ్ చేసే దిశగానే ఈ విచారణ జరుగుతుంది. పైగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో పాటు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ జరిపే ఈ విచారణ మొత్తం ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ పర్యవేక్షణలోనే జరుగుతుంది. సో రాణా నుంచి నిజాలు రాబట్టడం అనేది అస్సలు మ్యాటరే కాదు. ఈ ఎపిసోడ్లో అస్సలు మ్యాటర్ వేరే ఉంది. ఆ మ్యాటర్ పేరు డేవిడ్ కోల్మన్ హెడ్లీ. 16 ఏళ్ల తర్వాత రాణాను భారత్కు తీసుకురావడం దౌత్యపరంగా అతి పెద్ద విజయం. అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదు. కానీ ముంబై దాడుల వెనుక ఉన్నది రాణా ఒక్కడే కాదు, డేవిడ్ కోల్మన్ హెడ్లీ కూడా. ఇక్కడ మరో విషయం ఏంటంటే డేవిడ్ కూడా అమెరికాలోనే ఉన్నాడు. మరి ఈ కేటుగాన్ని ఎప్పుడు భారత్కు తీసుకొస్తారు అన్నది $1 మిలియన్ ప్రశ్న. ముంబై దాడులకు ముందు డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబైలో రెక్కీ నిర్వహించాడు.
అతడికి రాణా సహకరించాడు. నవంబర్ 26 దాడికి ముందు హెడ్లీ 8 సార్లు భారత్లో పర్యటించాడు. దాడులకి ముందు 2006 సెప్టెంబర్ 14న హెడ్లీ తొలిసారి భారత్కొచ్చి రెక్కి నిర్వహించాడని, అప్పుడు 32 సార్లు రాణాతో మాట్లాడినట్లు ఎన్ఐఏ తేల్చింది. డేవిడ్ హెడ్లీ భారత్కొచ్చినప్పుడల్లా ఒకసారి 23 సార్లు, మరోసారి 40 సార్లు, ఇంకోసారి 66 సార్లు రాణాతో మాట్లాడినట్టు గుర్తించింది. ఆఖరికి దాడులకు సంబంధించిన ప్రాంతాల ఎంపికలో హెడ్లీకి రాణా ఎలా సహకరించాడో కూడా ఎన్ఐఏ నిర్ధారించింది. అంటే ఈ ఇద్దరూ కలిసే ముంబైలో విధ్వంసం సృష్టించారు. కానీ రాణాను తీసుకొచ్చినంత ఈజీగా డేవిడ్ హెడ్లీని వెనక్కి రప్పించలేకపోయింది మోడీ సర్కార్. అందుకు చాలానే రీజన్స్ ఉన్నాయి. అంతర్జాతీయ నివేదికల ప్రకారం రాణాను రప్పించినంత ఈజీగా డేవిడ్ హెడ్లీని తీసుకురావడం కష్టం. ఎందుకంటే హెడ్లీని అప్పగించేందుకు అమెరికా సుముఖంగా లేదు. అందుకు కొన్ని చట్ట, దౌత్య, వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. తనను భారత్, పాక్, డెన్మార్కుకు అప్పగించొద్దని 2010లోనే యుఎస్ అధికారులతో హెడ్లీ ఒక ఒప్పందాన్ని చేసుకున్నట్లు నివేదికలు తెలిపాయి. ఇది చట్టపరమైన ఒప్పందమని, రాణా వంటి కుట్రదారులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు బదులుగా అతడికి మరణశిక్ష తప్పిందట. ముంబై దాడులో ప్రమేయం, లష్కర్, పాకిస్తాన్ ఐఎస్సీతో సంబంధాల గురించి అతడు అంగీకరించిన నేపథ్యంలో అమెరికా దర్యాప్తు సంస్థలకు కీలకంగా మారాడు. హెడ్లీని భారత్కు అప్పగించడం వల్ల నిఘా కార్యకలాపాలు, ప్రస్తుతం విచారణలకు ఆటంకంగా ఉంటుందని అమెరికా భావిస్తోన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సో హెడ్లీని భారత్కు అప్పగించే అవకాశాలు తక్కువే. అలాని అసాధ్యమాత్రం కాదు. ట్రంప్ డిసైడ్ అయితే హెడ్లీ భారత్కు రావడం విషయమే కాదు. ఈ మొత్తం ఎపిసోడ్లో హెడ్లీని భారత్కు రప్పించాల్సిన అవసరం కూడా తక్కువే. ఎందుకంటే రాణా ఒక్కడు చాలు పాకిస్తాన్ ఉగ్ర కుట్రల్ని బట్టబయలు చేయడానికి.